స్లో డయింగ్ అంటే నెమ్మదిగా కొంచెంగా చనిపోవడం. అంటే ఒక్కసారి చనిపోవడం కాదనమాట, కొంచెం చనిపోవడం. ద ఫాలోయింగ్ ఎ షార్ట్ హ్యూమరస్ ఇన్సిడెంట్ హ్యాపెన్ అరౌండ్ ఇరిచ్. ఒక సందర్భంలో ఇరిచ్ ఎదురుగా ఈ తమాషా సంఘటన జరిగింది ఆయన సమక్షంలోనే. ఆన్ వన్ అకేషన్ యాజ్ ఐ అప్రోచ్డ్ ఇరిచ్ ఎట్ టీ టైమ్ టు జాయిన్ ద సో కాల్డ్ టీ పార్టీ క్రౌడ్, సమ్ కన్వర్సేషన్ వాజ్ గోయింగ్ ఆన్ అబౌట్ డెత్. ఒకరోజు ఉదయం 11:30 టైంలో టీ బ్రేక్ ఉంటుంది ఇరిచ్కి, ట్రస్ట్ కాంపౌండ్లో అహ్మద్నగర్లో. అక్కడ అందరూ కూడా ఇరిచ్ చుట్టూ చేరేవారు, మనం చెప్పుకున్నాం పూర్వం. అలాగే అక్కడ అందరూ చేరారు. మరణము గురించి చర్చ జరుగుతూ ఉన్నది. ఈ రుస్తం అక్కడ అడుగు పెట్టేటప్పటికి క్రెగ్ టర్న్ టువర్డ్స్ మీ అండ్ సెడ్, లెట్ us ask రుస్తం అండ్ సీ వాట్ హీ థింక్స్ అబౌట్ ఇట్. అక్కడ క్రెగ్ అనేటువంటి బాబా ప్రేమికుడు కూడా ఉన్నాడు. క్రెగ్ గుర్తున్నాడమ్మా, అతను ట్రస్టీ. హెదర్ నాడెల్ అండ్ క్రెగ్ వీళ్ళిద్దరు ఇంగ్లీష్ వాళ్ళు ట్రస్ట్ మెంబర్స్గా ఉన్నవాళ్ళు వాళ్ళిద్దరే. అతను ఎప్పుడూ తొలి రోజుల నుంచి కూడా బాబూజీ దగ్గర ట్రస్ట్ ఆఫీసులో పనిచేస్తూ ఉండేవాడు. అతను రుస్తం కేసు తిరిగి ఇలా అన్నాడు, అదిగో రుస్తం గారు వచ్చాడు కదా, వీడిని అడుగుదాం అసలు ఈ విషయం మీద వాడు ఒపీనియన్ ఏమిటో. హీ దిన్ ఆస్క్డ్, వాట్ ఇఫ్ బాబా ఆఫర్డ్ యూ ద చాయిస్ ఆఫ్ డయింగ్ నౌ సో దట్ యూ కుడ్ ఓన్లీ బి బోర్న్ ఎట్ ఎ లేటర్ డేట్ వెన్ హీ వాజ్ అరౌండ్ టు వర్క్ విత్ హిమ్, వుడ్ యూ యాక్సెప్ట్? అది ఏమిటంటే, బాబా కనుక ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు చనిపోవడానికి సిద్ధంగా ఉంటే మళ్ళీ 700 ఏళ్ళకి ఆయన వస్తాడు కదా, అప్పుడు మళ్ళీ పుట్టిస్తాను అంటాడు. నువ్వు రెడీగా ఉన్నావా ఇప్పుడు చనిపోవడానికి? అది నువ్వు అంగీకరిస్తావా? ఐ రిప్లైడ్ ప్రాంప్ట్లీ, ఈ బాబా ఆఫర్డ్ మీ డెత్ ఐ వుడ్ యాక్సెప్ట్ ఇట్ అన్కండిషనల్లీ అండ్ ఎట్ దిస్ మూమెంట్. బాబాయే కనుక మరణాన్ని నాకు ప్రసాదిస్తే ఒక్క షరతు కూడా లేకుండా 100కి 100 పాళ్ళు సంసిద్ధతతో నేను అంగీకరిస్తాను ఈ క్షణమే. ఐ లుక్ టువర్డ్ బాబాస్ ఫోటో అన్సాడు. అప్పుడు బాబా ఫోటో కేసు చూసి ఇప్పుడు ఇలా అన్నాను నేను, ప్లీజ్ గివ్ టు మీ నౌ. బాబా ఇచ్చేవయ్యా, అదేదో ఇప్పుడే ఇచ్చే నాకు. ఐఎమ్ ఫెడప్ ఆఫ్ ఆల్ దిస్ సఫరింగ్. ఈ బాధలు పడలేక విసిగిపోయాను నేను. ఈ నడుము నొప్పి, వెన్ను నొప్పి, కాలు కదపలేని మంచం మీదే అన్నీ చాలా కష్టంగా ఉంది. క్రెగ్ టర్న్ టు మీ అండ్ ఆన్సర్డ్, వై దట్ యూ వాంట్ టు డై? ఓహో అలాగా, మరి ఎందుకో నువ్వు అసలు చనిపోవాలి అనుకున్న కారణం ఏమిటో చెప్పగలవా అని. ఐ లుక్డ్ విత్ డిస్బిలీఫ్ ఎట్ క్రెగ్ అండ్ సెడ్, బట్ వై డూ యూ వాంట్ టు లివ్? అది నమ్మలేనట్టుగా చూసి వెంటనే, అసలు బతకాలని నువ్వెందుకు అనుకుంటున్నావు, ముందు అది నాకు చెప్పు. నేను చనిపోవాలని ఎందుకు అనుకుంటున్నానో తర్వాత చెప్తాను. అసలు నువ్వు బతకాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అది చెప్పు నాకు. వీఆర్ సఫరింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాజ్ యూ నో ఓల్డర్, యాజ్ యూ గ్రో ఓల్డర్ అండ్ ద బాడీ బికమ్ ఫీబుల్, యువర్ మెమరీ విల్ ఫెయిల్ అండ్ యువర్ బాడీ విల్ బి ఫుల్ ఆఫ్ డిసీజ్. వయసు వచ్చే కొలది శరీరం నీరసపడిపోతుంది, బుర్ర కూడా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, కాళ్ళు కదలవు. సో వృద్ధాప్యం వచ్చేటప్పటికీ ఒకటి అన్ని బలహీనతలు నిన్ను చుట్టుముడతాయి. యూ మే ఈవెన్ పిడిల్ అండ్ షీట్ ఇన్ యువర్ ప్యాంట్స్ విత్ ఎవ్రీ పాసింగ్ డే యూ విల్ ఎండ్ అప్ డూయింగ్ మోర్ స్టూపిడ్ థింగ్స్. అది నువ్వు మంచం మీదే మలమూత్ర విసర్జన కూడా చేయవలసిన పరిస్థితి రావచ్చు. రోజులు గడిచే కొద్దీ ఇంకా 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 దుర్భరమైనటువంటి జీవితం నీకు ఎదురవుతుంది. ఎడిదిస్ డవనా కామెంటెడ్. వెంటనే ఇరిచ్ సెక్రటరీ డవనా అనే అమ్మాయి ఉంది అంది, బట్ ఇట్ కుడ్ బి టెరిబుల్. నిజమే రుస్తం, ఓసారి తలుచుకుంటే భయంకరమైన పరిస్థితి. యువర్ బాడీ కుడ్ బి మిటిలేటెడ్. మొత్తం ఇలా నలిపేసినట్టుగా అయిపోద్ది మన శరీరం. కాలు ఇలా పడదు, చెయ్యి ఇలాగ పడదు. మనం ఇప్పుడంటే తిన్నగా నడుస్తున్నాం, బట్ ఆ వృద్ధాప్యం వచ్చేసి తూలిపోతూ ఉంటాడు, పడిపోతూ ఉంటాడు. ఐ సెడ్ టు హర్, ఇట్ విల్ బి టెరిబుల్ టు ది పీపుల్ హూ విల్ బి లుకింగ్ ఎట్ ద బాడీ. ఎవడైతే ఈ వృద్ధుడు శరీరం కేసు చూస్తారు, ఏంట్రా బాబు ఇంత దారుణంగా ఉన్నాడు అని అందరూ జాలిపడేటువంటి పరిస్థితి వస్తుంది. మై సోల్ విల్ బి ఫ్రీడ్ ఆఫ్ ది బాడీ అండ్ సో I will not experiencing, I will be not experiencing any physical pain. ఇప్పుడు చచ్చిపోయింది అనుకో, అయిపోయింది, ఈ దరిద్రం అంతా వదిలిపోయింది. ఇక నొప్పి లేదు, రోగం లేదు, వికారం లేదు, హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది ఆత్మ. I further added, I have been in accidents and I know from my personal experience that at the time of impact there is a sensation of the soul detaching from the body. నేను ఇప్పటికీ చాలా యాక్సిడెంట్లో నేను
తగులుకుని ఉన్నాను. ఆ యాక్సిడెంట్ అప్పుడు ప్రాణం పోయినంత పని అయింది. అప్పుడు ఎంత ఆనందపడిపోతుందో ఆత్మ, అది నాకు అనుభవంలోకి వచ్చింది ఇప్పటికి. ఇట్ ఈజ్ యాజ్ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ అవుట్ సైడ్ అండ్ లుకింగ్ ఎట్ యువర్ బాడీ. ఆ క్షణం ఇప్పుడు మత్తుమంది ఇస్తూ ఉన్నారనుకోండి, అంటే మీకు అది చేస్తే అనుభవం తెలుస్తుంది అన్నమాట. మనం దేహం నుండి బయటకు వచ్చి ఆ దేహాన్ని అలా చూస్తున్నట్లే ఆ అనుభవం వస్తుంది. సో రియల్లీ స్పీకింగ్, ఎట్ ద మూమెంట్ ఆఫ్ ఇంపాక్ట్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ఎనీ పెయిన్. ఆ ప్రమాదం జరిగినప్పుడు నిజంగా నీకు నొప్పే ఉండదు, నువ్వు గాబరా తప్ప అంత నొప్పి ఏమీ ఉండదు. దట్ ఈజ్ వాట్ హ్యాపెన్ టు మీ. హవెవర్, a few moments later, my soul entered the body again, and as I became aware of the body, I began to experience intense pain. అలా 2 క్షణాలు బయట నుంచి ఉన్నాను, పోయిందా అనుకున్నాను, మళ్ళీ వెనక్కి వచ్చేసింది, మళ్ళీ మొదలు ఈ నొప్పులన్నీ ఇంకా తీవ్రం అయిపోయి ఈ నొప్పులు బాధలు మొదలు. ఐ నో ఆఫ్ మెనీ హూ హ్యావ్ ఎక్స్పీరియన్స్. చాలామంది ఇలాంటి అనుభవాన్ని పొందుతారు. So I say that the feeling of the soul departing the body is a really pleasant one and not associated with pain. అంచేత నేను కుండ బద్దలు కొట్టి చెప్పగలను, ఈ దేహం నుండి ఆత్మ వెళ్ళిపోవడం అనేది పరమ ఆనందమైనటువంటి అనుభవముతో కూడి ఉంటుంది, అంతేకాని నొప్పి ఉండదు. అది చాలా పొరపాటు అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడు కూడా నొప్పి ఉండదు. I then paused and said, however, I know this much, Baba never gives you what you want. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, నీకు ఏది కావాలనుకుంటున్నావో అది మాత్రం బాబా ఇవ్వడు నీకు. I looked at Irich and said to him, as with the monthly, he will put us through a slow process of death, where our bodies will be racked with various diseases. బాబా కార్య విధానం ఎలా ఉంటుందట, కొంచెం 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 విషం తినిపిస్తూ ఉంటాడట, కొంచెం కొంచెం రోజుకి 1 డిగ్రీ చంపుతూ ఉంటాడు. అలా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వీడికి ఆ మరణాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. దట్ ఈజ్ వాట్ యువర్ బిలీవెడ్ ఎరిచ్ డస్ నాట్. ఎరిచ్ అవునా కదా, నీ ప్రియతముడు ఇలాగనే చేస్తాడు, నువ్వు చెప్పు అయితే అని ఎరిచ్ని అడిగాడు. ఎరిచ్ నోడెడ్. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. నిజమే, అలాగే చేస్తాడు బాబా. అండ్ సమ్ డే యూ విల్ ఎక్స్పీరియన్స్ హిజ్ రియల్ మెర్సీ ఇన్ ఇట్. తిట్టుకుని 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 నువ్వు రోజులు గడిచేక ఒక రోజుకి అయ్యో ఇందులో ఆయన కరుణ దాగే ఉంది అని గమనించగలుగుతావు. ఇట్ వాజ్ ఇయర్స్ లేటర్ వెన్ ఐ వాజ్ రీడింగ్ లార్డ్ మెహర్ దట్ ఐ కేమ్ అక్రాస్ ద ఫాల్. చాలా సంవత్సరాల యొక్క లార్డ్ మెహర్ చదువుతూ అందులో ఒక పేర నాకు తారసపడే. ఏ క్లోజ్ లవర్ హూ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ ఎ లాట్ ఆఫ్ ఎగనీ కంప్లైంట్ టు బాబా. బాబాకు బాగా సన్నిహితమైన ప్రేమికుడు, తీవ్రమైన కష్టాలు పడుతున్నాడు జీవితంలో, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతను ఒకసారి బాబాని ఇలా అడిగాడు, హౌ బ్యాడ్లీ యూ ట్రీట్ యువర్ మండలి అండ్ యువర్ క్లోజ్ లవర్స్. నీ మండలి వాళ్ళని, నీ ప్రియమైన ప్రేమికులను ఎంత నిర్దయగా చూస్తావయ్యా నువ్వు బాబాతో అన్నాడు. దేర్ బాడీస్ ఆర్ కవర్డ్ విత్ డిసీజ్ అండ్ పెయిన్ అండ్ దే ఎక్స్పీరియన్స్ ఇంటెన్స్ డిబిలిటీ. వాళ్ళకి అన్ని జబ్బులే, కాలు కదలదు, చెయ్యి కదలదు, అన్ని కష్టాలు పెట్టేస్తావు వాళ్ళకి నువ్వు. వాట్ కైండ్ ఆఫ్ ఎ బుచ్చర్ యు ఆర్. ఈ కషాయివాడు ఉంటాడు, మాంసం కొడతాడు, అలాంటి కషాయివాడువా నువ్వు అని అడిగాడు. వై డోంట్ యూ గివ్ దెమ్ ఇన్స్టెంట్ రిలీఫ్. ఒకసారి ఇలా పేక్ కొట్టేయచ్చు కదా, కొట్టేస్తే ఏముంది, పోదు కదా, 1 నిమిషంతో వాడికి బాధ ఉండదు కదా. నువ్వు రోజుకి ఏలు ఒక రోజు, చెయ్యి ఒక రోజు, ఇలా మొక్కల కింద మరణాన్ని ఇస్తూ ఉంటావు. బాబా రిప్లై, ఇట్ ఈస్ దీస్ దట్ గివ్స్ దెమ్ ఇన్సైట్, help them progress spiritually and eventually takes them to the goal of God realization. బాబా అన్నారు, నేను ఎంచుకున్న ఈ విధానం ద్వారానే వాడు బ్రహ్మానుభవమును సొంతము చేసుకోగలడు. ఒకసారి పీక తీసేస్తే వాడికి ఏం ఉపయోగపడదు. వాడికి నెమ్మదిగా కొట్టి ఈ కష్టము నుండి వాడు బయట పడిపోవాలి. చిచి ఇందులో ఏమీ లేదు అని మొహం పక్కకు తిప్పేయాలి, అప్పుడు వాడికి బ్రహ్మానుభవం వస్తుంది. దిస్ ఈజ్ మై రియల్ మర్సీ. కరుణామయ కాఠిన్యమని భాస్కర్ రాజు గారు పాటల్లో చెప్తూ ఉంటారు. దాని అర్థం అదే, నా నిజమైనటువంటి దయ అదే. అంటే బయటకి కాఠిన్యంగా ఉంటుందట అది, కానీ లోపలికి తవ్వి చూస్తే ఎంతో కరుణ నిండి ఉంటుంది. ఇఫ్ ఐ వాజ్ టు గివ్ దెమ్ ఇన్స్టెంట్ డెత్ దే వుడ్ నాట్ ప్రోగ్రెస్ స్పిరిచువల్లీ. ఇలా పేక్ కోసేసి ఒకసారే చంపేసాను అనుకో, ఆధ్యాత్మికంగా వాడు 1 అంగుళం కూడా ముందుకు వెళ్ళలేడు, వాడు ఏం ఉపయోగపడదా చావు.
ఐ డూ దిస్ అవుట్ ఆఫ్ మై లవ్ ఫర్ దెమ్. వాళ్ళ మీద నాకు అవ్యాజమైన ప్రేమ ఉన్న కారణంగానే ఇలాగ నెమ్మదిగా వాళ్ళని చంపుతూ ఉంటాను. యాజ్ మై ఓన్ బాడీ గాట్ wrecked with disease, pain and debility, I did experience brief moments where I became aware of His mercy and love, especially during those moments when I suffered intense pain and helplessness, when I turned to Him in exasperation. నేను కూడా నాకున్న జబ్బులు, నాకున్నటువంటి అనారోగ్యం ఇవన్నీ అనుభవిస్తూ అప్పుడప్పుడు ఆయన కరుణను కూడా రుచి చూసిన సందర్భాలు ఉన్నాయి. యాజ్ ఇరిచ్ said, Baba himself has said, in such situations I dare not, care not. బాబా చెప్పారట, నా ప్రేమికుణ్ణి అలా కష్టాల్లో వదిలేసి నేను విడిచిపెట్టే అంత దమ్ము నాకు లేరు సుమా, వాడిని వదిలేను నేను అని బాబా ఒక సందర్భంలో చెప్పారు. అంటే వాడిని అన్ని కష్టాలు పెట్టినా కింద 2 చేతులు పెట్టి వాడిని సాకుతూనే ఉంటాను, వాడిని వదిలేయడానికి నాకు హృదయము రాదు. గాడ్ డస్ నాట్ హ్యావ్ ద డేరింగ్ టు ఇగ్నోర్. తన ప్రేమికులను విస్మరించేటువంటి ఆ సత్తా భగవంతుడికి లేదు అని బాబా చెప్పారు. On another occasion we were at Mehrabad when Irich was picking one of the residents over some frivolous reasons. ఒకసారి మెహరాబాద్లో ఉన్నాం, ఏదో అక్కడ ఉన్న ఒకడు తప్పు చేశాడేదో, ఇరిచ్ వాడిని మందలిస్తూ ఉన్నాడు. In mock exasperation Irich said, why does Baba send helpers like you all to help us? హాహా, ఎలాంటి వాళ్ళని పంపిస్తున్నాడయ్యా నా తండ్రికి నాకు సాయం చేయడానికి, మీలాంటి వాళ్ళందరూ వచ్చి మాకు సతాయించి పడేస్తున్నారు మమ్మల్ని మీరు అన్నాడు ఇరిచ్. I promptly replied, in order to help you understand what harassment he had to go through having helpers like you and the rest remotely around him, he sent people like us around you. వెంటనే నేను అన్నాను, ఈ మండలి వాళ్ళైన మీరు బాబాని ఎంత సతాయించి పడేశారో ఆయన జీవించి ఉన్నంతసేపు మీరు తెలుసుకుని ఇలా చేయడానికే మాలటువంటి నీ దగ్గరికి పంపించాడు ఇరిచ్ అని చెప్పాడు. అంటే మీరెంత సతాయించుంటారో వాళ్ళని ఒకసారి అర్థం చేసుకోండి అని చెప్పి ఇరిచ్, దావన్ అండ్ ఆల్ అదర్స్ present they are laughed. అందరూ నవ్వుకున్నారు. Laughingly Davana commented, do you remember Eric, you yourself would say there are many occasions that it was through the constant harassment of some of the resident helpers you were not able to help you the way you wanted, that you realized what harassment Baba had to go through at the hands of the helpers, the mandali. ఆవిడ అంటోంది దవానా, ఇరిచ్ నువ్వే చెప్పేవి ఈ మాటని, ఇప్పుడు ఎవరైనా నేను సతాయిస్తూ ఉంటే ఇది ఒక్కసారి నెమరు వేసుకొని మేము అలాగే సతాయించి ఉంటాం బాబాని, నిజమే సుమా అని నువ్వు కూడా అనేవాడు కదా. ఇరిచ్ chuckled and said, నవ్వి ఇరిచ్ చెప్పాడు, ఎస్ దట్ ఈస్ హౌ ఇట్ వాజ్, నిజమే మేము అలాగే ఆయన్ని పీడించేవాళ్ళం. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజియర్ టు డూ థింగ్స్ విత్ యువర్ ఓన్ హ్యాండ్స్ దాన్ టు హ్యావ్ హెల్పర్స్ హూమ్ యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ టెల్ అండ్ గైడ్ వాట్ టు డూ. మనంతట మనం మన పనులు చేసుకోవడం చాలా సులభం. కానీ బాబా ఏం చేసేవారు, వీళ్ళందరికీ తన దేహముతో స్పర్శ భాగ్యము ప్రసారించడానికి, పళ్ళు తోమడానికి, గడ్డం గీయడానికి వీళ్ళందరికీ అవకాశం ఇచ్చేవారు. వీళ్ళంతా మెస్ చేస్తూ ఉండేవారు, బాబా తిట్టుకుంటూ ఉండేవారు. అతను న్యూ లైఫ్లో ఇరిచ్తో ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే డాన్ స్టీవెన్స్ ఆగమని అడిగాడు, ఆయన గడ్డ ఇంకోటి అలా గీయళ్ళు అన్నాడు. లేదు అలాగే చేసేవాడు బాబా, ఎందుకంటే వాళ్లకు తన స్పర్శ భాగ్యాన్ని ఇవ్వడానికి. అయ్యో బాబోయ్ ఎంత కష్టాన్ని భరించాడే బాబు. ఎందుకని మనం అందరం కూడా చాలా గందరగోళంగా చేస్తూ ఉంటాం ఏ పైన అయినా సరే. ఆయన పర్ఫెక్షన్ పర్సానిఫై అయినా ఆయన భరించాడు. ఇరిచ్ అంటున్నాడు అన్నమాట, ఎవడి పనులు వాడు చేసుకోవడం ఉత్తమం, కానీ మీ అందరికీ అవకాశం ఇవ్వడానికి మేము మీకు అవకాశం కల్పిస్తూ ఉంటాం. ఇది చేయి అది చేయని అన్నీ చండాలంగా చేసి మాకు ఇంకా 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 సతాయిస్తూ ఉంటారు. అట్ ద టైమ్ వీ ఫెల్ట్ వీ వర్ హెల్పింగ్ బాబా. బాబాతో మేము ఉంటున్నప్పుడు మేము అనుకునేవాళ్ళం, అబ్బా గొప్ప సేవ చేసేస్తున్నాం మనం బాబాకి అనుకునేవాళ్ళం. లేటర్ ఐ రియలైజ్డ్ దట్ హీ వాజ్ పుట్టింగ్ అప్ విత్ సో మచ్ ట్రబుల్ జస్ట్ టు మేక్ అస్ ఫీల్ దట్ వీఆర్ హెల్పింగ్ హిమ్ అండ్ సర్వింగ్ హిమ్. కానీ తర్వాత తెలిసింది నాకు, మేమంతా న్యూసెన్స్ గాళ్ళమే, ఆయన అంతా భరించాడు మనకు అవకాశం ఇవ్వడానికి. ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ హీ వాజ్ గివింగ్ అస్ టు హెల్ప్ అవర్, మనకు ఆయన సహాయం చేద్దాము అనే ఉద్దేశంతో ఇవన్నీ ఆయన భరించాడు. అంటే ఆయన
ముట్టుకోవడం ద్వారా, ఆయన సేవ చేయడం ద్వారా మనకెంతో ప్రయోజనం జరుగుతుంది కాబట్టి